ఈ రోజు మన సిరీస్లో డే 9 అండ్ 10 రెండు కవర్ చేస్తున్నా. లాస్ట్ 3 days మిస్ చేసిన కదా, అందుకే. ఈ 2 days ఇంట్లో మల్లన్న పట్నాలు వేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే దేవుడికి కళ్యాణం చేస్తున్నారు. నిన్న రాత్రి సరిగ్గా కనిపించలే కదా, ఇదే వరంగల్లో మా ఇల్లు. పొద్దున్నే లేచి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా విటమిన్ డి కోసం ఎండలో అయితే కూర్చున్నా. కొంతసేపటికి అలా బయటికి వెళ్ళేసరికి వీళ్ళు డెకరేషన్ స్టార్ట్ చేసిండ్రు. ఫైనల్ అవుట్పుట్ మళ్ళీ చూపిస్తా. ఇంకా నాకు మా చెల్లెకేమో పూలు గుచ్చే పని అసైన్ అయింది. మేము అది చేసుకుంటూ కూర్చున్నాం. ఇంట్లో లంచ్ టైం అయితే ఇలా అందరం కలిసి కూర్చొని తినడం అలవాటు. మంచిగా అమ్మమ్మ చేసిన పాలకూర పప్పు, బ్రింజల్ టమాటో, ఇంకా సైడ్కి బూందీతో లంచ్ అయితే ఫినిష్ చేసిన. మా చెల్లికి లెగిన్స్ కావాలంటే గో కలర్స్లో తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు డెకరేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా మమ్మీ వాళ్ళేమో పూజకి అన్నీ రెడీ చేస్తున్నారు. మనకంత తెలియదు కదా, సో వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. యాక్చువల్లీ ఈ పూజ మా తాతయ్య మా డాడీ చిన్నగా ఉన్నప్పుడు చేసిందంట. మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత మా ఇంట్లో ఇది ఫస్ట్ టైం చేస్తున్నారు. మల్లన్న పట్నాలు మొత్తం 2 days జరుగుతుంది. ఈ రోజు పూజ అంతా అయ్యేసరికి 7 అయింది అనుకుంటా. ఇంకా తినేసి పడుకున్నాం. నెక్స్ట్ డే పొద్దున్న లేవగానే ఇంటి ముందంతా ఇలా ముగ్గులతో నింపేశారు. చాలా బాగుంది కదా. ఈ రోజు ఇంట్లో జరిగే కళ్యాణం చూడడానికి చాలా మంది రిలేటివ్స్ వస్తున్నారు. సో ఒక పక్క లంచ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసిండ్రు అండ్ ఇంకొక పక్క పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. స్లోగా రిలేటివ్స్ అంతా వచ్చేసారు అండ్ ఈ పూజ అంతా పూర్తయిపోయేసరికి ఆల్మోస్ట్ 8 అయింది అనుకుంటా. ఇంక ఈరోజు వేరే వాటికి ఏం స్కోప్ లేకుండే. సో నో జిమ్, నో రొటీన్, ఇంకేం లేకుండే. రేపు మళ్ళీ బెంగళూరు వెళ్తున్నా. సో పడుకోవాలి. గుడ్ నైట్, మళ్ళీ కలుద్దాం.